పిఠాపురంలో జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభ చాలా ప్రత్యేకమైనదని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పార్టీ సీనియర్ నాయకుడు కల్వకులను తాతాజీ అన్నారు. 11 సంవత్సరాల పోరాటం తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ ఈ సభను సగౌరవంగా జరుపుకుంటుందని అన్నారు. ఒక్క అమలాపురం నియోజకవర్గం నుంచే వందలాది కార్లు, పదుల సంఖ్యలో బస్సుల్లో జన సైనికులు, వీర మహిళలు హాజరవుతున్నారని తాతాజీ చెప్పారు. భవిష్యత్తులో తమ నాయకుడు ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తమ ఆశయమంటున్న తాతాజీతో మా కోనసీమ ప్రతినిధి చక్రధర్ ఫేస్ టు ఫేస్. ఒక్కసారిగా మలుపు తిప్పిన పార్టీ. ఆ పార్టీ జన్మించి 11 ఏళ్ళు అయింది. రేపు 12వ పుట్టినరోజు జరుపుకుంటోంది. జనసేనకి సంబంధించిన ఆవిర్భావ సభని ఆ పార్టీ అధ్యక్షుడు, స్థాపకుడు, వ్యవస్థాపకుడు అయిన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అయిన పిఠాపురంలో పెద్ద ఎత్తున ఆవిర్భావ సభని జరుపుతున్నారు. ఈ సభకి కోనసీమ నుంచి లక్షలాదిలో తరలించాలనే ప్రయత్నాలతో ఇక్కడున్న నాయకులందరూ కృషి చేస్తున్నారు. కార్యకర్తలు కూడా తిరుగుతున్నారు, ఇంటింటికి తిరుగుతున్నారు. అలా తిరుగుతున్న నాయకులలో సీనియర్ పొలిటీషియన్, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీనియర్ పొలిటీషియన్గా పేరున్న కల్వకులు తాతాజీ, ఆయన కూడా గడిచిన 10 రోజులుగా జిల్లాలో ఉన్న అన్ని పల్లెలకి తిరుగుతున్నారు, పట్టణాలకి తిరుగుతున్నారు, ఇంటింటికి తిరుగుతున్నారు, ముఖ్యంగా కాలనీల్లో తిరుగుతున్నారు. ప్రస్తుతం మనం ఆయనతో ఉన్నాము. ఆయన అడిగి అసలు ఈ ఆవిర్భావకు సంబంధించి ఆవిర్భావ సభ ఎలా జరుగుతుంది, వీళ్ళ ఎంతమందిని తీసుకెళ్తారు, దానికి సంబంధించిన వివరాలు అడుగుతారు. నమస్తే సార్. తాతాజీ గారు, మీకు అభినందనలు. కోనసీమ నుంచి అమలాపురం చుట్టుపక్కల అమలాపురం నియోజకవర్గంలో చుట్టుపక్కల నుంచి ఎంతమందిని ఈ సభకి తీసుకెళ్లాలని మీరు ఏమైనా లక్ష్యంగా అనుకున్నారా? ఓన్లీ అమలాపురం నియోజకవర్గం నుంచి అయితే అండి, మేము సుమారు ఒక 25 నుంచి 30 బస్సులు వెళ్తాయండి. పల్లి స్లమ్ ఏరియాలు నుంచి అదిని, పల్లి గ్రామాల నుంచి అయ్యి, పేటల నుంచి దగ్గరగా. ఇప్పుడు సుమారు కార్లు అయితే దగ్గరగా ఒక 250 నుంచి 300 కార్ల వరకు కూడా అమలాపురం నియోజకవర్గం వెళ్తాయండి. బైక్లు అయితే ఇంకా మీకు తెలియదు ఏమీ లేదు. 3-2 బైక్లు వెళ్తారు. బైక్ల మీద వచ్చి వాళ్ళు కూడా అందరినీ కూడా జాగ్రత్తగా వెళ్ళమని పనిగొట్టిన అందరికీ కూడా గ్రామాల్లో తిరిగి చెప్తున్నామండి. టైము ఉంటుంది అక్కడ, ఏం పర్లేదు అని చెప్పేసి అందరూ చెప్తున్నాం. అక్కడ మార్నింగ్ కూడా భోజనాలు అరేంజ్ చేశారండి. మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ బయలుదేరి కూడా 10 అయిపోతుందని చెప్పేసి 4 చోట్ల కౌంటర్లు పెట్టి, అలాగ రాజమండ్రి వెళ్ళే లైను బొర్సెట్ సీని గారు, ఇలాగా కోనసీమ నుంచి వచ్చే లైన్ ఏమో మన పంత నానాజీ గారు, అలా విజయనగరం నుంచి వచ్చే లైన్ ఏమో మన ఆయనకి అది వేసారు. కొంతమందికి పిఠాపురం వాళ్ళు అది చూసుకుంటున్నారు. ఈ కాన్ఫరెన్స్ అన్నీ కూడా చాలా, ఈ సభ ఎలా అంటే అండి, గత 11 పుట్టినరోజులు జరిగినవేమో పోరాటంతో జరిగిన పుట్టినరోజులు. ఇది అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న పవన్ కళ్యాణ్ గారు 12వ ఆవిర్భావ పుట్టినరోజు అధికారంతో చేసుకున్నదే. గతంలో అధికారంలో లేనప్పుడు 100-120 మంది పోలీసులతోటి జరిగిన పుట్టినరోజులు, లేకపోతే పోరాట సభలకు వచ్చినప్పుడు ఆ రకమైన ఉండేది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 2000 మంది సుమారు పోలీసు అధికారులతో అయితే, డిపార్ట్మెంట్ తోటి అయితే, ఇవాళ అధికారులతోటి 2000 మందితోటి పోలీసు అధికారులతో జరిగే సభ రేపు జరిగే సభ. ఈ సభ ఇప్పుడు అమలాపురం నుంచి, అంటే ముఖ్యంగా అమలాపురం చుట్టుపక్కల మీరు బస్సులు వేశారు, కార్లు వెళ్తున్నాయి, బస్సులు వెళ్తున్నాయి, అలాగే మోటార్ సైకిళ్ళు వెళ్తున్నాయి. దీన్ని సంఖ్యాపరంగా ఎంతమందిగా ఉండొచ్చు? సంఖ్యాపరంగా అంటే ఇవన్నీ కలుపుకుంటే ఎంత అవ్వచ్చు కోనసీమ నుంచి, అంటే వాటి అమలాపురం నియోజకవర్గం నుంచి? సుమారు అమలాపురం నియోజకవర్గం నుంచి 3 మండలాల నుంచి దగ్గరగా 2000 మంది, మండలానికి వచ్చి 2000 మంది సుమారు ఉంటారండి. 3 మండలాల నుంచి 3,000-6,000 ఉంటారు. అమలాపురం టౌన్ నుంచి సుమారు 4,000 నుంచి 5,000 మంది ఉంటారండి. ఓ 10,000 జనాభా అమలాపురం నియోజకవర్గం నుంచి పక్కాగా 10,000 పైనే ఉంటారు, కానీ లోపు ఉండరు. ఇప్పుడు అమలాపురం నియోజకవర్గంలో ఉన్న పరిధిలో ఉన్న వాళ్ళని మీరు ఖచ్చితంగా కలుస్తున్నారు, గడిచిన వారం రోజులుగా కలుస్తున్నారు. అంటే జన సైనికులు కాకుండా ప్రజల నుంచి ఎలాంటి పాజిటివ్గా వస్తుందా, నెగిటివ్గా వస్తుందా, అసలు మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? మంచి ప్రశ్న వేశారు మీరు. మేము గ్రామాల్లో తిరుగుతున్నాం కాబట్టి అండి, గ్రామాల్లో జన సైనికుల కన్నా ప్రజల్లో ఒక నిబద్ధత కలిగిన నాయకుడు వచ్చాడు. ఇప్పుడు డబ్బు మీద ఆకాంక్ష లేదు, ప్రజలకు ఏదో చెయ్యాలి అనే ఒక తపనున్న నాయకుడు వచ్చాడు. ఈయన ప్రతిపక్షంగా ఉన్న మాటలు వేరు,
ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న తీరు వేరు. ఇవాళ పంచాయతీల్లో గడిచిన ప్రభుత్వం పంచాయతీలు నిర్వినియోగం చేసేసి పంచాయతీల్లో నిధులను దోసేసుకుని ఎటువంటి పంచాయతీ సర్పంచ్లకు కానీ అక్కడ ఎటువంటి అధికారాలు లేకుండా చేసిన ఆయన పంచాయతీలు చేస్తున్న విధానం చూస్తుంటే ప్రతి గ్రామంలో కూడా స్వచ్ఛందంగా వాళ్ళు మేము వస్తామండి, మేము సైతం ఉన్నాం అని చెప్పేసి ప్రతి బడుగు బలహీన వర్గాలు అయితే ఒక పవన్ కళ్యాణ్ ఇది వరకు అయితే నమ్మలేదు కానండి, బడుగు బలహీన వర్గాల్లో ఈరోజు 2024 వాళ్ళు అంటూ ఓట్లేసి మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఆయన చేసిన తీరు చూసి ఇలాంటి వాడిని ముఖ్యమంత్రి చేయాలనే ఒక దృఢమైన సంకల్పం అయితే వాళ్ళందరిలోని నేను చూస్తున్నాను. ఈ గ్రామాలన్నీ తిరిగినట్లలో చూస్తున్నాను. ఎప్పుడు కూడా జన సైనికులు కానీ జన సైనికులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఆయన వెనకాల ఉన్న ఫాలోవర్స్ కానీ పవన్ కళ్యాణ్ గారు ఎటుంటే అటే ఉంటారు తప్ప వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ విశ్రమిస్తే వాళ్ళ వంక చూసే పరిస్థితి ప్రజలెవరూ కూడా ఉండరు. అది మాత్రం వాళ్ళైనా వీళ్ళైనా గమనించుకోవాలి. వీళ్ళు ఎంతసేపు అటు ఇటు కూడా జనసేనకు పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని ఒక నాయకుడిగా మనం హైలైట్ చేస్తూ వెళ్ళాలి తప్ప వీళ్ళు ఎవరైనా సరే మేము అది కాదు అని ఇది వెళ్తే అసలు ఇక్కడ ఉన్న స్థానం ఏంటి, రేపు అక్కడికి వెళ్ళిన స్థానం ఏంటి అన్నది తెలుస్తుంది. అలాంటివి అయితే ఏం పెద్దగా ఏమి లేవు కానీ చిన్న చిన్నవి అవన్నీ కూడా మన ఈ శివశంకర్ గారు నేను వచ్చాను కదా నేను సర్దుబాటు చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా పిలిచి మాట్లాడారు. నేను కూడా పార్టీలో జాయిన్ అయిన తర్వాత 2 ట్రిప్పులు వాళ్ళందరినీ పిలిచాను, మాట్లాడాను. ఏవో చిన్న అసలు క్లాసెసే కదా చిన్న విషయాలు, ఆ విషయాలన్నీ కూడా త్వరలో సర్దుబాటు అయిపోతాయని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. చివరి ప్రశ్న అంటే అమలాపురంలో ఏ ఊరేగింపు కానీ ఆవిర్భావ సభ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏ జరిగినా కానీ ఇక్కడ ఉన్న యూత్కి ఒక చిత్రమైన అలవాటు ఉంది. సైలెన్సర్లు తీసేయడము, అరుచుకుంటూ వెళ్ళడము, గట్టిగా కేకలు వేసుకుంటూ వెళ్ళడము. దానివల్ల అలా చేసిన పార్టీకి సంబంధించి ఒక వ్యతిరేకత వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈసారి మీరు ఊళ్ళల్లో తిరుగుతున్నప్పుడు కానీ అమలాపురం పట్టణంలో తిరుగుతున్నప్పుడు కానీ జాగ్రత్తలు ఇలాంటి వాటికి సంబంధించి జాగ్రత్తలు అవి చెప్పి అలాంటివి ఏమైనా చేశారా? 2014, 2019లో మీరు అన్నట్టుగా ప్రజారాజ్యం టైంలోని జనసేన ఫస్ట్ 2014లో కానీ మీరు అన్నాయన్నీ కనిపించినాయి కానివ్వండి. చాలా వరకు 2019 తర్వాత పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయిన తర్వాత ఎక్కడ మనం చేసిన తప్పు ఏంటి, ప్రజలు మనల్ని ఎందుకు మన నాయకుడిని ఎందుకు ఇలా చూస్తున్నారన్నది వీళ్ళందరిలోనే గమనించుకున్నారండి. కానీ 2019 ఎలక్షన్ అయిన తర్వాత మాత్రం ఎక్కడా మీరు అనుకున్న వాతావరణం ఎక్కడా లేదు. దానికి కారణం 2024 ఎలక్షన్లో సక్సెస్సే కారణం అని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. మీ సభ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. రేపు పిఠాపురంలో జరిగే ఆవిర్భావ సభకు అమలాపురం కాన్స్టిట్యూన్సీ నుంచి దగ్గర 10-12 వేల మంది వెళ్తారు. ఎన్ని బస్సులు వెళ్తాయో చెప్పారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ అమలాపురం జనసేన అనగానే ఈ యువకులకు సంబంధించిన సమస్య ఒకటి ఇదివరకు నుంచి ఉంది, అది ఇప్పుడు తగ్గింది. అలాంటి సమస్యలు ఏమీ ఉండవు. ఖచ్చితంగా సభను మేము జయప్రదం చేస్తాము, అందరికీ అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భరత్ రామ్తో ముక్కాముల చక్రధర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వతంత్ర ప్రతినిధి.